రెడీ చెప్పు పప్ప. బగారా రైస్ చేసుకున్నప్పుడు ఇందులో ఆల్రెడీ మిర్చి, ఉల్లిగడ్డ, బగారా ఆకు, అల్లం వేసిన. అదేవిధంగా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి లవంగాలు వేసేసిన, యాలకులు వేసిన. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇందులో బగారా పువ్వు వేసిన. సో కొంచెం మసులుతున్నది. కొంచెం మసిలినాక ఎసరు పోస్తా. సో చూస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, మా మమ్మీ మూత అయితే పెట్టేస్తుంది. ఒక 5 minutes ఆగితే చాలు. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇక్కడ చికెన్ ఉంది, ఇవి బియ్యం, ఇవైతే అన్ని మసాలాలు, అందులో కొత్తిమీర ఉంది. ఇక్కడ వాళ్ళైతే సెల్ చూస్తున్నారు. ఇక్కడ మా అక్క, మా నాన్నమ్మ అయితే పుదీనా కొత్తిమీర చూస్తుంది. ఓకే, ఇది కోసుకుంటండి చికెన్. మా అమ్మ అయితే కొత్తిమీర వేసింది, కొత్తిమీర పుదీనా 2 వేసేసింది. మా డాడీ అయితే మిక్స్ చేస్తున్నాడు. ఓకే రైట్, స్మెల్ ఇంకా వస్తలేదు. బగారా రైస్, చికెన్ అది అక్కడ ఉంది. ఇక్కడైతే స్టడీ చేసేద్దాం. ఓకే, మా అమ్మ అయితే ఎసరు పోస్తుంది, వాటర్. ఇప్పుడు మళ్ళీ రెండోసారి చేయడానికి వెళ్తుంది. మా అమ్మ ఇంకోసారి తెస్తుంది ఫ్రెండ్స్. ఇదిగో పోస్తుంది. ఓకే, మీరు ఎంత రైస్ తీసుకుంటారో అంతకు తగ్గట్టు వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ మూడోసారి తెస్తుంది. మూడోసారి కొన్ని తెస్తుంది, కొన్ని పోసేసింది. ఓకే ఫ్రెండ్స్, అది అయిన వాళ్ళే ఫ్రెండ్స్, నేనైతే కల పెడుతున్నా చూడండి. ఘాట్ వస్తుంది చూడండి. ఇందులో అయితే కొత్తిమీర, పుదీనా అవన్నీ కనిపిస్తున్నాయి, చూసేయండి. ఓకే, రైస్ వేసేటప్పుడు తీసామా. మా డాడీ అయితే క్యాప్ పెట్టేసిండు. ఒక 5 minutes ఆగుదాం. ఓకే ఫ్రెండ్స్, మా డాడీ అయితే క్యాప్ తీసిండు, కలబెడుతున్నాడు. మూత పెడితే ఎసరు వస్తాడు. మా మమ్మీ కింద మంట పెట్టింది. ఓకే ఫ్రెండ్స్, చూసండి అన్నీ. మా డాడీ అయితే క్యాప్ పెట్టేసింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా మమ్మీ వాళ్ళు అయితే వేయడానికి ఇక్కడ సిద్ధంగా పెట్టుకున్నారు. 2 minutesలో వేసేస్తారు. ఓకే ఫ్రెండ్స్, మా అమ్మ అయితే కలిపి వేస్తుంది, మా డాడీ అయితే ఇక్కడ కలుపుతున్నాడు. మా మమ్మీ వేస్తుంది చూడండి, అది అందులో వేసేస్తుంది రైస్ని. చూడండి చూడండి వేస్తుంది. అందులో ఆల్ ఇంగ్రీడియంట్స్ మీకు కనిపిస్తున్నట్టున్నాయి, మిర్చి అన్నీ కనిపిస్తున్నట్టున్నాయి. రైస్ అయితే వేస్తుంది మా మమ్మీ. ఇదో రైస్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వేస్తుంది. బగారా తర్వాత నెక్స్ట్ చికెన్ ఫ్రెండ్స్. ఓకే చూడండి చూడండి, అది ఒక్కడే వేసింది. ఆల్ ఇంగ్రీడియంట్స్ ప్లస్ వాటర్ అన్నీ వేస్తుంది. ఇంకొన్ని వేస్తుంది అందులో. ఫస్ట్ అయితే బియ్యాన్ని నానిపి కడిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్, అది చెప్పడం నేను మర్చిపోయా.
కడిగి పెట్టుకోవాలి, అంతలోపు అవిటి మురికి మొత్తం పోతుంది. బియ్యం అయితే అందులో వేయచ్చు ఫ్రెండ్స్. మా అమ్మ అయితే అది వేయడానికి వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే కలబెడుతున్నా చూడండి, ఇందులో అన్నీ కనిపిస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మా అమ్మ అయితే చికెన్ అయితే కడుగుతుంది చూసేయండి. ఇక్కడ చికెన్లోకి వేయడానికి అవన్నీ ఉన్నాయి. ఇది ఒక టమాటాస్ ఇట్లా వేస్తారు అన్నమాట. అది వాళ్ళ ఇస్తారు చికెన్. ఇక్కడ సైడ్కి బాగా మమ్మీ. చూడండి కడుగుతుంది మమ్మీ. మా అమ్మ అయితే కడిగి వేసి డబ్బాలో ఒక్కడ కడిగి అందులో వేసేసింది. ఇదిగో ఇంకా కడుగుతుంది. రెడ్గా అయినాయి వాటర్ అన్నీ ఇందులో వేసేస్తుంది. ఇక ఫ్రెండ్స్, అన్నం అయితే పొంగొస్తుంది. మా డాడీ కలబెడుతున్నాడు చూసండి. అది అన్నం అయితే అలా పైకి కనిపిస్తుంది ఫ్రెండ్స్, కొంచెం అయిన వల్లే. మా డాడీ అయితే క్యాబ్ పెట్టేస్తుండు. మా అమ్మ అయితే ఇక్కడ అన్ని కడుగుతుంది ఫ్రెండ్స్ చూసేయండి. అయ్యో ఫ్రెండ్స్, మా డాడీ మూడోసారి కలబెడుతున్నాడు. బగారా రైస్ రెడీ. టడా చూసేయండి ఫ్రెండ్స్. మీరు చెప్పలేరు కాబట్టి ఎలా ఉన్నదో మేమే తిని చెప్తాం. వెయిట్ అండ్ సీ. క్యాప్ అయితే పెట్టేసినాం. 2 minutes ఆగితే అయిపోతుంది. ఇదిగో ఫ్రెండ్స్, బగారా రెడీ చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, మా డాడీ అయితే దించుతున్నాడు. నెక్స్ట్ చికెన్ చూసేయండి. చికెన్ చేసే ప్రాసెస్ పోయిన అయితే కొంచెం అటు జరుపుతున్నారు, ఇటు పంపున్నట్టు ఎత్తుంది. ఓకే ఫ్రెండ్స్, మా అమ్మ అయితే ఆయిల్ పోస్తుంది. బగారాకులు మా డాడీ అయితే వేసిండు. నెక్స్ట్ అవేంటి పప్ప? అవేంటి పప్ప చూసేయండి. ఇదిగో చెప్పాలి కామెంట్లు, మీరే చెప్పండి కామెంట్లలో ఇవేంటియో. మా డాడీ అయితే వేసిండు. సాజీరా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, అది ఫుడ్ కలరు, ఫుడ్ కలర్ ఏంటి, యాలకులు చూసండి. యాలకులు అయితే మా మమ్మీ కొన్ని వేసింది ఫ్రెండ్స్. చూడండి మా డాడీ అయితే చుంచేస్తున్నాడు. కర్రీకి తగ్గట్టు ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగో మా డాడీ అయితే అవేంటి లవంగాలు అయితే వేసిండు మా డాడీ. నెక్స్ట్ చికెన్ వేసి ఉప్పు కారం అన్నీ వేసేసి నెక్స్ట్ ఫ్రెండ్స్ మా అమ్మ అయితే మిక్సీ ఉల్లిగడ్డ వేసింది. తీసుంది కొంచెం దూరం ఉందాం. మా మమ్మీ కోతులు వస్తుంది. మా డాడీ కలిపెడుతున్నాడు ఫ్రెండ్స్. మేము కారం ఎక్కువ తింటాం, అందుకే చాలా మిర్చి వేసుకుంటున్నాం. ఉప్పు అయితే మా మమ్మీ వేస్తుంది ఫ్రెండ్స్. ఉప్పు ఘాట్ వస్తుంది. ఉప్పు అయితే మా మమ్మీ దానికి సరిపోయినంత వేస్తుంది.
కేజీ మమ్మీ? 3.5 కేజీ. 3 స్పూన్స్ వేసింది మా మమ్మీ ఉప్పు. నెక్స్ట్ పుదీనా కొత్తిమీర వేస్తుంది చూడండి. ఓన్లీ కొత్తిమీర కూడా ఉంది అందులో. పుదీనా కొత్తిమీర 2. మనం కూడా కొంచెం వేద్దాం. కొంచెం అంటే ఒక్కటే ఒక ఆకు. ఓకే కదా. ఇది అల్లం. చూసాను ఫ్రెండ్స్ అవుతుంది. దాంట్లో సురుసురు అంటుంది. మళ్ళీ తీస్తా. ఓకే ఫ్రెండ్స్, మా అమ్మ అయితే అల్లం వేస్తుంది. మా డాడీ కర్రీ అంటుండే, మా మమ్మీ అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తుంది అందులోకి. అల్లం వేస్తే మా డాడీ మొత్తం అది కలబెడుతున్నాడు. అల్లం అల్లం అల్లం. నెక్స్ట్ మా మమ్మీ టమాటాలు వేయడానికి చూస్తుంది ఫ్రెండ్స్. అది మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఓకే ఫ్రెండ్స్, మా అమ్మ అయితే టమాటాలు అయితే వేసింది. చూసేయండి టమాటా. నెక్స్ట్ మళ్ళీ సాల్ట్ వేస్తుంది ఫ్రెండ్స్ మా మమ్మీ. అప్పుడు 3 స్పూన్స్, ఇప్పుడు 1 స్పూన్ ఫ్రెండ్. మొత్తం 4 స్పూన్స్ వేసేసింది. చూడండి టమాటాస్ వేసింది, మిర్చి, ఉల్లిగడ్డ, బగారాకు, దాల్చిన చెక్క, పువ్వు, యాలకులు, లవంగాలు అవన్నీ వేసేసింది ఫ్రెండ్స్. అక్కడ సైడ్కి చికెన్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మా అమ్మ అయితే పసుపు వేస్తుంది. మా డాడీ కలిపేస్తున్నాడు ఫ్రెండ్స్. గంటే తిరిగింది. ఇంకొంచెం వేస్తుంది పసుపు మా మమ్మీ. ఇంకేం వేస్తావు మమ్మీ? దీని తర్వాత చికెన్ ప్లస్ మసాలా కారం, చికెన్ మసాలా కారం, చికెన్ వేస్తుంది మా మమ్మీ. చూసేయండి చికెన్ 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 పడింది. చికెన్ ఓకే ఫ్రెండ్స్, మా డాడీ అయితే కలబెడుతున్నాడు. చూడండి కలబెడుతున్నాడు. చూసేయండి. సాల్ట్ చూసాను ఫ్రెండ్స్. ధనియాల పౌడర్, ధనియాల పొడి. మా మమ్మీ సాల్ట్ వేస్తుంది ఫ్రెండ్స్. ఇదో సాల్ట్ వేస్తుంది. ఓకే సాల్ట్ వేసేసింది. నెక్స్ట్ ఆ మసాలా పేరేంటి మమ్మీ? ధనియాల పొడి ఫ్రెండ్స్. గరం మసాలా మా డాడీ అయితే చూడండి కలబెట్టారు. మా డాడీ అలా పెడుతున్నాడు. మమ్మీ చికెన్ మసాలా వేస్తుంది ఫ్రెండ్స్. ప్యాకెట్ మసాలా చికెన్ మసాలా, చికెన్ మసాలా చూడండి. ఓకే మా డాడీ చికెన్ మసాలాని కలబెడుతున్నాడు మొత్తం పీసెస్కి పట్టేటట్టు. గ్రేవీ వచ్చిన తర్వాత కారం వేసారు. ఓకే ఫ్రెండ్స్, మా డాడీ అయితే కలబెడుతున్నాడు. ఓకే ఫ్రెండ్స్, మా అమ్మ అయితే కారం వేస్తుంది. చూడండి కారం వేస్తుంది.
1 2 3 4 spoons 4 5 6 7 8 9 10 11 12 spoons అంటే 3 spoons. డాడ్ అయితే కలబెడుతున్నాడు చూడండి. మమ్మీ ఇంకొన్ని స్పూన్స్ వేస్తుంది. 13 14 15 16 17 18 19 20 స్పూన్స్ వేసింది. ఓకే, ఇంకొంచెం పసుపు వేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, కాసేపు. ఓకే ఫ్రెండ్స్, మా అమ్మ అయితే వాటర్ పోస్తుంది. మా మమ్మీ వాటర్ పోస్తుంది చూడండి. మా అమ్మ అయితే వాటర్ పోసేస్తుంది. ఓకే, వాటర్ అయితే పోస్తాను. మా మమ్మీ కలబెడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మా అమ్మ అయితే ఇంకొన్ని వాటర్ పోస్తుంది చూడండి. మూత పెట్టేశారు. ఒక 5 minutes తర్వాత అయిపోద్ది. 1 2 3 4. ఓకే ఫ్రెండ్స్, చికెన్ అయితే ఉడుకుతుంది చూడండి. ఓకే ఫ్రెండ్స్, మా డాడీ అయితే కలబెడుతున్నాడు. చికెన్ ఉడుకుతుంది చూసాను ఫ్రెండ్స్. 2 minutes గ్యాప్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా డాడీ అయితే మళ్ళీ ఒకసారి చూసిండు. బబుల్స్ చూడండి, ఇంకా ఉడుకుతుంది చూడండి. ఓకే, రెడీ అయింది ఫ్రెండ్స్. ఇంకా 2 minutes ఉంచితే అయిపోద్ది. చూసేయండి ఫ్రెండ్స్, క్లోజ్. ఓకే ఫ్రెండ్స్, మా డాడీ అయితే కలుపుతున్నాడు. డాడీ కొత్తిమీర పుదీనా అన్న ఇంకాసేపు ఉడికితే ఇదైతే కొత్తిమీర పుదీనా వేయచ్చు ఫ్రెండ్స్. మా డాడీ అయితే అక్కడ క్యాప్ పెట్టిండు. ఓకే ఫ్రెండ్స్, మా డాడీ అయితే క్యాప్ తీసిండు చూడండి. చూడండి సూప్ ఉంటుంది. వేయన్న పప్ప. కొత్తిమీర వేయాలా?